మొన్న ఈ మధ్యన దాదాపు మరణశయ్య మీదకి వెళ్ళి బయటకు వచ్చాను నేను. ఇంట్లో అంతా పోతాడు అనుకున్నారు. హాస్పిటల్కి వెళ్తే అక్కడ బాగుపడలేదు. వాళ్ళు ఇంకా కాస్త బెదిరించారు, నీకు టీబీ వచ్చింది, నీకు క్యాన్సర్ వచ్చింది, బయాప్సీ రేపే చేయాలి అన్నారు. లేదు సార్, నేను 15 రోజుల తర్వాత వస్తాను, ప్రార్థన చేసుకొని రావాలి అన్నాను డాక్టర్ తోటి. నేను ఆయనకి నవ్వు వచ్చి ఉంటుంది. మా ఇంట్లో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా కన్సల్ట్ చేసి ఒక కలెక్టివ్ ఒపీనియన్ తీసుకొని నేను 15 డేస్ తర్వాత వచ్చి బయాప్సీ చేసుకుంటాను. ఒప్పుకోలేదు డాక్టర్ ఆ కార్పొరేట్ హాస్పిటల్లో. ఆయన నా గొంతు మీద కత్తి పెట్టాడు. అంటే తెలుగు మీకు వస్తే అంటే చేయించుకుంటావా చస్తావా అన్నట్టు. ఆయన ఏమన్నాడంటే, రేపు ఉదయం నువ్వు బయాప్సీ చేయించుకోకపోతే నేను డిశ్చార్జ్ చేసేస్తానన్నాడు. శుభం, మంచిది, చేసేయండి అన్నాను. ప్రార్థన చేయడం మొదలెట్టాను. ఆ రాత్రి దేవుడు చెప్పాడు, గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్, ఐ విల్ బి విత్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇక్కడి నుంచి ఇమీడియట్గా వెళ్ళిపోను. అప్పటికి ఇంకా నాకున్న ఇతర కాంప్లికేషన్స్ ఎప్పుడు లేదు. బీపీ, హైపర్ టెన్షన్ వచ్చింది, కాన్స్టిపేషన్తో సఫర్ అవుతున్నాను, విపరీతంగా వాంతులు అవుతున్నాయి, ఏం తిన్నా ఉండట్లేదు, 15 కేజీలు బరువు తగ్గిపోయాను, స్కిన్ అండ్ బోన్స్ లాగా అయిపోయాను, నా మెమరీ పోయింది, నా రైటింగ్ పోయింది, ప్రకాష్లో పీ రాయలేకపోతున్నాను నేను. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను. నా వాయిస్ పోయింది. 2 minutes 3 minutes మాట్లాడితేనే నా నోరు ఎండిపోతుంది, వాయిస్ పడిపోతుంది. దేవుడు చెప్పాడు, వెళ్ళిపో అన్నాడు. డాక్టర్ ఏమో నేను వైద్యం చేయను అన్నాడు. దేవుడు అన్ని హీల్ చేసుకుంటా, ఒక్కోటి హీల్ చేసుకుంటా. మళ్ళీ ఈరోజు బీపీ లేదు, హైపర్ కాల్షియమియా వచ్చింది, డయాలసిస్ చేయాలన్నారు. ఈరోజు కాల్షియం లేదు, హైపర్ కాల్షియమియా లేదు. ఆయన ఇష్టం, ఈ లైఫ్ ఆయనది, నా లైఫ్ ఆయనలో గుప్తమై ఉంది. బ్రతికిస్తే ఏదో సేవ ఇస్తాడు, చెయ్యాలి. ఇంకా ఏదో మిగిలింటే బతికిస్తాడు. లేదు అయిపోయింది, నా పని అయిపోయింది అని అంటే తీసుకుంటాడు. రెండు నాకు లాభమే. మొన్నటిదాకా ఒక్కడినే నేను, ఇప్పుడు పెళ్ళయింది కాబట్టి ఆమె సంగతి చూసుకో, ఇదొకటే నేను అడిగాను దేవుణ్ణి. అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఇక బాగుపడడు. మన విశ్వాసం ఆయనలో ఉండాలి కానీ ఎప్పుడు ఆయన చేసిన పనుల పైన ఉండకూడదు.